ఎలా తిరుగుతున్నాడు నాయి దానికి కాదు అప్పుడు కాలంలో ఇక్కడ ఇట్లుంటుండే ఏసీలో చూసిరా నందికి ఇక్కడ కూడా తలలేదు. అండ్ కర్నూలు వచ్చి కొండారెడ్డి బుర్జు చూడకపోతే ఎట్లా, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ ఇవన్నీ ఎట్లా మొత్తం ఇవన్నీ. ఎవరో బైకర్స్ కూడా వచ్చారు ఇక్కడ. ఇక హెచ్డి బండి ఒకటి ఉంది, డ్యూక్ 250 ఉంది. మమ్మీ అదే చికెన్ చేయడానికి మంచిగా ఉంటుంది అది తీసుకుందామంటే తీసుకుని ఉండే. హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తీసేదిలో సాగిస్తాను. మీరు చూసే ఎస్కే వ్లాగ్స్. అదే మీరు లాస్ట్ వీడియో చూసి అనుకుంటున్నాను నేను. ఈరోజు డే 2 అనమాట మాది. మేము వచ్చి నిన్న మంత్రాలయం వచ్చినాం కదా, దర్శనం చేసుకొని నైట్ రూమ్ తీసుకొని, మాకు ఇక్కడ నుంచి గుడికి 1 కిలోమీటర్ టెంపుల్ అనమాట. నైట్ రూమ్స్ అసలు దొరకలేదు. ఇక మొత్తం తిరిగేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, రాగసుధ టూరిస్ట్ హోమ్స్ లాడ్జ్ అని ఉంది కదా, ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం మేము. మంచిగా ఇక్కడైతే కార్ పార్క్ చేసి నైట్ పోయి పడుకొని, టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు జోగులమ్మ టెంపుల్కి వెళ్ళాలి. అండ్ మా రూమ్ అయితే ఇట్లుందనమాట. దీని కాస్ట్ వచ్చేసి మాకు 1500 రూపీస్ తీసుకుని నిన్న ఈవినింగ్ నుంచి మళ్ళీ ఈరోజు మార్నింగ్ 22 అవర్స్ అంట. అమ్మే గుడ్ మార్నింగ్. ఎలా తిరుగుతున్నాడు రాయి దానికి కాదు, రాయి హెడ్ ఉంది, రాయి ఇస్తలేరు, కారేమో తిరుగుతుంది అక్కడ ఇక్కడ. మమ్మీ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యొచ్చు, బయటికి సాయం అవుతుంది మంచిగా. ఇప్పుడు మన ప్లాన్స్ ఏంటి? జోగులమ్మ అమ్మవారి దగ్గరకు పోవాలి టెంపుల్కి. నెక్స్ట్ తీసుకున్నాం. మమ్మీ అదే చికెన్ చేయడానికి మంచిగా ఉంటుంది అది తీసుకుందామంటే తీసుకుని ఉండే. ఇక్కడ నుంచి మాకు జోగులమ్మకి 89 కిలోమీటర్స్ ఉంది. మా అన్న కూడా లేచిండు ఇప్పుడే. రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది ఆయన కూడా చెప్పాను, పాత ఏసీ చూపిస్తే చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది చూడండి పాత ఏసీ. అప్పుడు కాలంలో ఇక్కడ ఇట్లుంటుండే ఏసీలో లాడ్జ్లల్లో. ఇంకా ఇది ఏసీ. ఎవరో బైకర్స్ కూడా వచ్చారు ఇక్కడ. ఇక హెచ్డి బండి ఒకటి ఉంది, డ్యూక్ 250 ఉంది. అది చూడండి బండి మాత్రం సూపర్ అనిపిస్తుంది కదా. మళ్ళీ ప్లాన్లో చిన్న చేంజ్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ అయితే వెళ్దామని అంటారు. మళ్ళీ మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లుంగి ఈ కండ కట్టుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా చెప్పినాయి కదా మీకు రాత్రి, లాస్ట్లో ఎవరైతే కూడా వాళ్ళు కూడా చెప్తున్నాయి. ఇక్కడ మంత్రాలయంలో కండువ లుంగి ఉండాలన్నమాట దర్శనం చేసుకోవాలంటే. కంపల్సరీ షర్ట్ టీషర్ట్ ఏది ఉండదు అనమాట. పైన కింద పైన ఉన్న లుంగిలో ఏదైనా నడుస్తుంది. ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి పోదాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి జోగులమ్మకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి జోగులమ్మకి 89 కిలోమీటర్స్ ఉంది. మీరు కూడా మంత్రాలయం వస్తే కర్నూలు వచ్చి కర్నూలు నుంచి మంత్రాలయం ఉండండి. మాకైతే మ్యాప్ వేరే రూట్ చూపించింది. ఎక్కడ నుంచి గద్వాల నుంచి చూపించింది. గద్వాల నుంచి అయితే రోడ్ అసలు మంచి లేదు. ఆయన గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది. మొత్తం చుట్టూ మొత్తం జనాలు. లోపల అయితే దేవుడిది సీసీటీవీ కెమెరా ఉందో అది ఇక్కడ నడుస్తుంది మొత్తం. ఇక్కడ అయితే కనిపిస్తుంది మనకి. లోపల సేమ్ అట్లనే ఉంటాడు దేవుడు. సేమ్ ఇదే అనమాట. లోపల ఉన్న దేవుడు ఇదే. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకున్నాం, లోపలికి పోతున్నాం. చలో ఎక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాం జోగులాంబకి. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి కర్నూలు పోయి కర్నూలు నుంచి జోగులాంబ పోతున్నాం. ఇక్కడ నుంచి కర్నూలుకి 91 కిలోమీటర్స్ ఉంది. మన కర్నూలు నుంచి జోగులాంబకి 30 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే ఈ రూట్ మంచిగా ఉంది. మళ్ళీ మేము వచ్చిన రూట్ మంచిగా లేదని చెప్పేసి ఈ రూట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే కర్నూలు కూడా వచ్చేస్తాం. అండ్ కర్నూలు వచ్చి కొండారెడ్డి బుర్జు చూడకపోతే ఎట్లా, అందుకనే కొండారెడ్డి బుర్జు కూడా చూసేసి వెళ్దామని అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది ఇంకా కొండారెడ్డి బుర్జు దగ్గరికి. కొండారెడ్డి బుర్జు దగ్గర కూడా వచ్చేస్తాం. సో లోపలికైతే వచ్చినాం. పైకి అయితే పోతున్నాం. ఇప్పుడు పైకి ఎక్కుదాం. సైకిల్ దీనికి చూస్తున్నాయి హోల్స్లో నుంచి. ఇక్కడ అనిపిస్తున్నాయి హోల్లో నుంచి. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఇట్లా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ హోల్. ఇక్కడ నుంచి మళ్ళీ అయితే కిందికి వెళ్ళిపోతున్నాం. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జోగులమ్మ టెంపుల్కి అయితే పోవాలి. ఇంకా ఆడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ లంచ్ చేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. చలో హైదరాబాద్. కొన్ని ఫోటోషూట్లు మావి కూడా అవుతున్నాయి. ఫోటోషూట్లు అయిపోగానే ఇంటికి పోతాం. ఇక
చలో టెంపుల్ దగ్గర అయితే వచ్చినాం. కార్ అయితే ఇలా పార్కింగ్ చేసినాం. పార్క్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఆటోలు ఆగినాయి కదా, ఇట్లా పోవాలంట టెంపుల్ లోపలికి. ఇట్లా డిజైన్ కూడా ఎట్లనే ఒకటి మొత్తం రాయితో చెక్కినవి. మరి రావణ విగ్రహం కూడా ఎట్లుందో రావణాసుంది. అన్నదానం తిన్నాక వచ్చినాం. అయితే మమ్మీ మా డాడీ లోపలికి వెళ్ళిపోయారు. తాళమే చేసారు లోపల. అది ఇంట్లోనే చిన్నప్పుడు పెట్టి మంచిగా కింద కూర్చొని తినడానికి పెద్ద అన్నం పట్టించుకొని కింద కూర్చొని నేను మాట తినడానికి లేచిన తర్వాత మళ్ళీ పోయినా దర్శనానికి. మొత్తం గుహ ఉంది. గుహలాగా చీకటి ఉంది మొత్తం. ఎట్లా చూడండి, మొత్తం లోపల గుహలాగా ఉంది కదా. ఈ సౌండ్ కూడా వస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది శివుంది. మా దర్శనం కూడా అయిపోయింది శివుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా చుట్టుముట్టు ఏముంది దర్శనం ఉన్నాయో అన్నీ వేసుకొని మళ్ళీ కార్ దగ్గరికి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవడం హైదరాబాద్కి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి 200 చేంజ్ అయ్యింది కిలోమీటర్స్. ఓకే, మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మన బయటకు వచ్చినాం. ఇక్కడ అయితే తుంగభద్ర రివర్ ఉందంట, చూడడానికి అయితే పోతున్నాం పైకి. చూసిరా నందికి ఇక్కడ కూడా తల లేదు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ ఇవన్నీ. ఎట్లా నేను మొత్తం ఇవన్నీ అక్కడ సిమెంట్ లేదు ఏమంటే లాలన్నీ కరెక్ట్ పెట్టారు, మస్తు ఉన్నాయి కింద పడకుండా. ఇగో ఇక్కడ కూడా అన్నీ. అక్కడైతే పైన కూడా ఉన్నాయి ఇంకా మొత్తం. చలో ఇక్కడ నుంచి అయితే మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్కి 290 కిలోమీటర్స్ ఉంది. 4 hours 7 minutes చూపిస్తుంది. అంటే 7:30 వరకు రీచ్ అవుతాం చూపిస్తుంది. ఇంక చూడాలి. మళ్ళీ ఫ్యూయల్ స్టాప్ మనది. ఇంకా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే మళ్ళీ ఇంకా మనకి నో బ్రేక్స్, ఫ్యూయల్ బ్రేక్స్. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid. ఇంకోటి ఈ కార్లో మనం రన్నింగ్ అయితే కూడా మనం బ్యాక్ వ్యూ చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఆన్ చేసుకొని ఇంకా కార్స్ వస్తున్నాయి ఏమొస్తున్నాయి కూడా చూసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది ఇంట్లో. మస్తు అనిపిస్తుంది రేర్ వ్యూ. మొత్తం ట్రాఫిక్ జామ్. అటు సైడ్ రోడ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తారు. అందుకని ఈ వన్ లైన్ రోడ్ని 2 చేసారు అనమాట. వెళ్ళడం రావడానికి మెల్లే మూమెంట్ అవుతుంది. ఇంకా మాకైతే 94 కిలోమీటర్స్ ఉంది మా ఇంటికి. ముందు ఇక్కడ మంచిగా టీ బ్రేక్ తీసుకొని ఛాయ్ వేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇక ట్రైన్ టైర్లు తీసుకుపోతారు. 2 లారీలు ఉన్నాయి పెద్ద పెద్దవి. అమ్మా ఎట్లున్నాయి మొత్తం అవి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ దబదారు అయితే తాగినాం. ఛాయ్ తాగుదామని చెప్పేసి ఛాయ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మాకు 90 కిలోమీటర్స్ ఏమో ఉంది. హైవేలో మాత్రం రేంజ్లో పోతారు ఒక్కొక్కరు. చలో గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాం మేము. టైం వచ్చేసి ఇప్పుడు 8:15 అవుతుంది. మొత్తం మా టోటల్ ట్రిప్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే మేము 680 కిలోమీటర్స్ తిరిగినాం మొత్తము. నిన్న ఈరోజు 2 డేస్లో కలిపి. ఇంకా వచ్చిన తర్వాత మన హిమాలయన్ ఉంది ఆడ కనిపిస్తలేదు. హిమాలయన్ ఆడ పెట్టేసి ఇక్కడ పెట్టిన హిమాలయన్ అటు పెట్టేసి కార్ పార్కింగ్ అయితే చేసిన. ఇక ఇంట్లోకి వెళ్ళి జర ఫ్రెషప్ అవుదాం. ఫ్రెషప్ అయిపోయి మంచిగా హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి కోమ అయిపోదాం ఇక. చలో గుడ్ నైట్. ఇదే అనమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఇద్దరు సాయి కృష్ణ. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.